అనుభవిస్తున్న దేవుని ఆశీర్వాదాలు, కానీ మీరు పోషిస్తుంది ఎవరిని? బయలు ప్రవక్తలని. చాలాసార్లు మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితి ఏమో. ఆశీర్వాదాలన్నీ దేవుడి దగ్గర నుంచి రావాలి, అవన్నీ ఎక్కడ వినియోగించాలి? లోకంలో వినియోగించాలి, అంతే కదా. నీకు ఉద్యోగం లేకపోతే దేవుడు ఉద్యోగం ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత డబ్బులు నువ్వు ఎక్కడ వాడాలి? సినిమా హాల్ దగ్గర వాడాలి, బ్రాందీ షాపుల దగ్గర వాడాలి, అంతే కదా నువ్వు నేర్చుకున్నది. ఆశీర్వాదాలు పొందుకుంటుందేమో దేవుని దగ్గర, వినియోగిస్తుంది మాత్రం ఎక్కడంటే లోకానికి, వ్యర్థమైన చోట్ల నీ యొక్క ఆరోగ్యాన్ని, నీ ధనాన్ని వెచ్చిస్తున్నావేమో. పైగా అంత మాత్రమే కాకుండా ఆహాబు యెజెబెలు ఎంత దుష్టత్వంతో నింపబడ్డారంటే, ఇశ్రాయేలు రాజ్యం మీద వర్షం కురుస్తుంది అంటే అది కేవలం బయలు చలవే. బయలు దేవత కరుణిస్తూనే పంటలు పండుతున్నాయి, బయలు దేవత కరుణిస్తూనే వర్షాలు పడుతున్నాయి. అంటే దేవుడు ఎక్కడ పోయాడు? నీకు అధికారం ఇచ్చిన దేవుడు ఏమైపోయాడు? సృష్టించిన దేవుడు ఏమైపోయాడు? సకలము నిర్వహిస్తున్న దేవుడు ఏమైపోయాడు?